వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాసన్. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా హైకోర్టులో ఒక పిటిషన్ అయితే వేశారు. ఎందుకు వేశారు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా తెలంగాణ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడ ఈసీ నోటిఫికేషన్ జారీ చేసిన వేళ ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి అంటే లోకల్ బాడీ రిజర్వేషన్ సవాల్ చేస్తూ కూడా తెలంగాణ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదంటూ కూడా పలువురు గ్రామస్తులు ఇవాళ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఇక్కడ వెల్లండ తిరుమనవరపల్లి వార్డులో రిజర్వేషన్లు ఖరారు పైన కూడా, అలాగే వరంగల్ సంగారెడ్డి జిల్లాలో కూడా గ్రామాల్లో కూడా రిజర్వేషన్ సవాల్ చేస్తూ కూడా పిటిషన్లు అయితే దాఖలు చేశారు. వీటిపైన హైకోర్టు రేపు విచారణ జరపనుంది. అయితే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి నామినేషన్ స్వీకరణ అయితే కొనసాగుతుంది. కాబట్టి ఇటువంటి వేళ హైకోర్టు నిర్ణయం అనేది ఏదైతే ఉందో అది ఉత్కంఠభరితంగా మారేటువంటి అవకాశం ఉంది. మరి బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం మొదటి నుండి కూడా బీసీలను మోసం చేసిందంటూ కూడా ఇటు బీసీ సంఘాలు కొంతమంది నేతలు అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు కూడా ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఒకవేళ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు కావడం ఇప్పుడు ఒక రకంగా తెలంగాణ రాజకీయాల్లో కూడా బాగా హాట్ టాపిక్గా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అంటే లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి బీసీ రిజర్వేషన్కి సంబంధించి హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠభరితంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. మీరేమనుకుంటున్నారు? హైకోర్టు రిజర్వేషన్కి ఫేవర్గా ఇస్తుందా లేదా కొట్టివేస్తుందా అనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.